సార్ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఏపీలో వాళ్ళ ఇంటర్నల్ సర్వే ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ చెప్పడం చూస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నారు, మన సర్వే ఏం చెప్తుంది సార్? బీజేపీ హైకమాండ్ నుంచి ఒక సర్వే చేసాం మేము ఆంధ్రప్రదేశ్లో. ఆ సర్వేలో కూటమే గెలుస్తుందని నిన్న జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఓకే, మనం ఆల్రెడీ ఆయన ఎవరు సునీల్ బన్సాల్ గురించి చెప్పుకున్నాం. బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయన బీజేపీకి. రెండోది అమిత్ షాకి నమ్మకమైన అనుచరుడు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో 2014లో ఆయన పనిచేశాడు అన్నమాట. సో ఆ విషయంలో తీసుకున్నప్పుడు అది ఒక రకంగా ఉంది, ఈయన నరసింహారావు చెప్పింది ఒక రకంగా ఉంది. నిన్న నరసింహారావు చెప్పింది ఏంటంటే కూటమి 110 నుంచి 110 సీట్లు వస్తాయి అసెంబ్లీలో కూటమికి. ఇటు వైసీపీకి 65 సీట్లు వస్తాయి. సో అది ఆయన చెప్పింది అసెంబ్లీలో. పార్లమెంట్లో వచ్చేసరికి 18 నుంచి 20 సీట్లు వస్తాయి కూటమికి, ఇక వైసీపీకి 5 నుంచి 7 వస్తాయి అన్నాడు. ఒక రకంగా ఇది 2014 రివర్స్లో ఉంది. 2014లో కూడా వైసీపీకి మెజార్టీ వచ్చి తెలుగుదేశానికి 67 వచ్చాయి, వైసీపీకి 151 వచ్చాయి. అలాగా ఇప్పుడు అది వచ్చి 2019లో 151, అక్కడ వైసీపీకి 67 వచ్చాయి, తెలుగుదేశానికి మిగతా సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు అలాగా రివర్స్లో వైసీపీకి 65 వస్తున్నాయి, కూటమికి 110 వస్తున్నాయి. ఇది ఆయన చెప్పింది. ఇక పార్లమెంట్కి 18 నుంచి 20 వస్తాయన్నారు. ఇట్లా వైసీపీకి ఏమో 5 నుంచి 7. బీజేపీకి వచ్చేసరికి 5 ఎమ్మెల్యే 5 ఎంపీ వస్తాయని చెప్పాడు. అట్లాగే ఆయన తెలంగాణ విషయంలో కూడా చెప్పాడు. తెలంగాణలో 9 నుంచి 10 సీట్లు తెలంగాణలో ఎంపీ సీట్లు వస్తాయని ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పింది అది కదా. సునీల్ బన్సాల్ ఏం చెప్పాడు చూద్దాం. సునీల్ బన్సాల్ ఏం చెప్పాడు, కూటమికి 145 వస్తాయి, 23 ఎంపీ వస్తాయి అన్నాడు. సో సునీల్ బన్సాల్ ఏమో 145 వస్తాయి అంటున్నాడు, జీవీఎల్ ఏమో 110 వస్తాయి అంటున్నాడు. అంటే ఇంత తేడానా? ఇద్దరు బీజేపీ వాళ్ళే కదా. సో ఎవరిది నిజం మరి? బీజేపీనే కదా సర్వే చేసింది. బీజేపీ సర్వే ఒక సర్వే అంటే 2-3 సర్వేలు చేశారా ఏమన్నా? కేంద్ర సర్వే ఒకటి, రాష్ట్ర సర్వే ఒకటి, అవేమి ఎవరు చెప్పట్లేదు వీళ్ళు. సో మేము అంతర్గత సర్వే అంటున్నారు. సో అంతర్గత సర్వేలో మళ్ళీ 2 రకాల ఎలా వచ్చాయనేది మనకి కన్ఫ్యూజన్. అంటే కేంద్రం నాయకుడేమో ఒకటి చెప్తున్నాడు, రాష్ట్ర నాయకుడేమో ఒకటి చెప్తున్నాడు. మరి ఇది ఏందనేది తేలాలి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఏ సర్వేని కూడా ఎవడు నమ్మట్లే. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎందుకు సర్వేలు చేసుకుంటున్నారో దానికి ఒక అర్థం పర్థం లేకుండా అయిపోయింది. ఎందుకంటే సర్వేలు ఎందుకు చేస్తారు వీళ్ళు? ఒక మైండ్ సెట్ని మారుద్దామని చేస్తారు. ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ వచ్చేసి నాకు ఎవడు నమ్మాలి కదా. మైండ్ సెట్ మారాలంటే ముందు మనం నమ్మితే కదా మైండ్ సెట్ మారేది. సో ఇప్పటికి 40 సర్వేలు వస్తే ఒక 20 సర్వేలు తెలుగుదేశం, 20 సర్వేలు వైసీపీ వస్తాయని చెప్తున్నారు. మరి ఎవరిది నమ్మాలి ఇక్కడ? అంటే ఎవడికి ఏది నమ్మదలుచుకుంటే వాడు అది నమ్ముతాడు. అంటే ఆల్రెడీ తెలుగుదేశం గెలవాలనుకునేవాడే తెలుగుదేశం వస్తుందని నమ్ముతాడు సర్వేలో, ఇటు వైసీపీ వస్తుందని వైసీపీ నమ్ముతాడు. ఈ మధ్యలో ఉంటారు కదా స్వింగ్ ఓటర్స్ అంటారు, వాళ్ళని అటు ఇటు ఊగిసలాడుతుంటారు. వాళ్ళని పట్టుకోవడానికే ఈ సర్వేలు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళని మార్చలేరు, తెలుగుదేశం వాళ్ళని మార్చలేరు. ఈ స్వింగ్ ఓటర్లను మార్చడం కోసమే ఈ సర్వేలు పనిచేస్తాయి. కానీ ఈ స్వింగ్ ఓటర్లకి కన్ఫ్యూజ్గా ఉంది కదా. ఎందుకంటే మొన్ననే మనం ఏవిఎల్ సర్వే ఒకటి చెప్పుకున్నాం, తర్వాత రైజ్ సర్వే ఒకటి చెప్పుకున్నాం. ఒకటేమో బ్రహ్మాండంగా వైసీపీ గెలుస్తుంది అంటుంది, ఒకటేమో బ్రహ్మాండంగా తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అంటుంది. మరి ఈ రెండింటి సర్వేలు నా ముందు పెట్టినప్పుడు నేను ఏది నమ్మాలి? ఇది ప్రాబ్లం. అంటే కనీసం దగ్గరగా అన్నా ఉంటే 20 సర్వేల్లో మెజారిటీ 40 సర్వేలు వచ్చాయి, 40లో కనీసం ఒక 30 సర్వేలు ఒక పార్టీ వస్తుంది అనుకుంటే 30 సర్వేలు వస్తున్నాయని చెప్పచ్చు. ఇక్కడ అదేమీ లేదు, పోటాపోటీగా చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు జనాల్లో ఏమైపోయిందంటే ఇవన్నీ పెయిడ్ సర్వేలు కాబట్టి ఎవరు చేసినా కూడా అవి పెయిడ్ సర్వేలే. నేషనల్ పార్టీలు కూడా, నేషనల్ మీడియా కూడా ఇవాళ పెయిడ్ కాకుండా ఏమి లేవు. అన్నీ కూడా మీడియా అంతా
పెయిడ్ మీడియానే ఉంది. ఎవరు డబ్బులు ఇచ్చినా నేషనల్ మీడియా, ఇంతకుముందు ఆ క్రెడిబిలిటీ ఉండేది కొంత మీడియాకే. సో ఇవాళ అది పోయింది. అట్లాగే సెపాలజిస్టులకు కూడా క్రెడిబిలిటీ ఉండేది, కానీ ఇవాళ అది కూడా పోయింది. క్రెడిబిలిటీ పోయినాక ఏముంటుంది, ఎవడు చెప్పినా ఎవడు నమ్మడు. సో అందువల్ల ప్రతి ఒక్కడు ఏంటంటే నేను గతంలో కరెక్ట్గా చెప్పానని చెప్పుకుంటుంటాడు. సో కానీ మరి ఇక్కడ ఇంత ఇది ఎందుకు వస్తుంది? దీనికి ఒక రీజన్ చెప్తున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చాలా టఫ్గా ఉంది కాబట్టి ఎవరు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అంటే అసలు వీళ్ళు ఎవరిని చేస్తున్నారు? ఇప్పుడు అర్బన్ ఏరియాలో చేస్తే ఒక రకమైన రిజల్ట్ రావచ్చు, రూరల్లో చేస్తే ఒక రకమైన రిజల్ట్ రావచ్చు. సో ఎందుకంటే అర్బన్ ఏరియాలో వైసీపీ కొద్దిగా యాంటీగా ఉందని చెప్తున్నారు, రూరల్లో ఇదిగా ఉందని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు 2 మేనిఫెస్టోలు వచ్చినాక కూడా ఏమైనా పరిస్థితి మారిందా అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా మేనిఫెస్టోల్లో చెప్పారు. ఈ మేనిఫెస్టోల్లో మన జగన్ మేనిఫెస్టో పెద్ద తేడా ఏం లేదు, చంద్రబాబు ఏమో తీవ్రమైన తేడా కనిపిస్తుంది. అంటే జగన్ పథకాలనే ఆయన మరింత పెంచి విస్తృతపరిచి ఇస్తున్నాడు. సో మరి చంద్రబాబు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి కూటమికి వేద్దామని ఈ స్వింగ్ ఓటర్లు అనుకుంటారా లేదా అనేది తెలియాలి. గతంలో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు స్వింగ్ ఓటర్ల దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఎందుకంటే 151 సీట్లు అయితే వస్తాయని ఇప్పుడు వైసీపీ కూడా అనుకోవట్లేదు కదా. పేరుకేదో వాళ్ళు 175 నా మధ్య చెప్పారు, కానీ ఇవాళ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంది. సో ఇటువంటి టఫ్ సిచ్యువేషన్లో ఏ సర్వే కూడా పర్ఫెక్ట్గా చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ అది సర్వే నిజంగా చేసినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. అలాగే అయిపోయింది. అదే నాయన పులి వచ్చేలాగా ఒక 4 సర్వేలు ఫేక్ అని తెలిసినాక నిజమైన సర్వే వస్తే కూడా మనకు అనుకూలంగా అనిపించినప్పుడు అది నమ్మశక్యంగా లేదు. అట్లాగే జీవీఎల్ది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకు జీవీఎల్ది నమ్మశక్యంగా లేదంటే ఇటు మరి అదే పార్టీలో సునీల్ బన్సాల్ వేరే రకంగా ఎందుకు చెప్పాడు అనేది ప్రశ్న అనమాట. సునీల్ బన్సాల్ ఏమో 145 వస్తాయి అన్నట్టున్నాడు, ఈయనేమో 110 వస్తాను అంటే 33 తేడా ఎట్లా వచ్చింది అనేది ఇక్కడ ఉంది. సో మరి మోడీ ఏమనుకుంటున్నాడు అనేది మనకి ఈరోజు 8 గంటలకి TV9లో 5 మంది ఇంటర్వ్యూస్తో చేశారు. అది ఈరోజు 8 o'clock వస్తుంది. దాంట్లో ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. కూటమి గెలుస్తుందనే ఆయన చెప్తాడు ఎలాగో, ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి ఓడిపోతుందని ఆయన చెప్పలేడు కదా. అయితే ఆయన పర్టికులర్గా ఏమన్నా ఎన్ని సీట్లు వస్తాయని చెప్తాడా, అవన్నీ చూడాలి మనం. ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా ఈయన 9-10 వస్తాయని చెప్తున్నాడు తెలంగాణ. నిజానికి తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని ప్రతి సర్వే కూడా చెప్తుంది. సో దీన్ని బట్టి కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగానే ఇండిపెండెంట్ సర్వేలే నమ్మనప్పుడు పార్టీ సర్వేని ఎందుకు చెప్తారు, ఎవరు నమ్ముతారు? ఇది బీజేపీ చేసుకున్న సర్వే. బీజేపీ చేసుకున్న సర్వే కూడా ఎప్పుడైనా 2 రకాలుగా ఉంటుంది పార్టీ సర్వేలు. ఒకటేమో కరెక్ట్గా చేసుకున్న సర్వే, అది పార్టీలో మాత్రమే కొంతమందికి మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఈ సర్వే ఎలా ఉంది, మనకు అనుకూలంగా లేదు, మనం దీన్ని ఎలాగా మార్చుకోవాలి, ఎలా పనిచేయాలి, 10 రోజులు ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు. అట్లా ఆ సర్వేని బయట జనాలకు చెప్పరు. ఎందుకంటే జనాలు చెప్తే నెగిటివిటీ పెరుగుతుందని జనాలకు వేరే సర్వే చెప్తారు. అదేంటంటే గెలుస్తామనే చెప్తారు ఎవరైనా. వాళ్ళకు ఒకవేళ గెలవమని వచ్చినా కూడా సర్వే చెప్పేటప్పటికి వచ్చేసరికి గెలుస్తామనే చెప్తారు. వైసీపీ వాళ్ళైనంతే, కూటమైనంతే. కాబట్టి బీజేపీ సర్వే అనేది కూటమికి కొంత బూస్టప్ ఇవ్వచ్చు, వాళ్ళు కేడర్కి ఇవ్వచ్చు, కానీ మామూలుగా ప్రజలకి అది బీజేపీ చెప్పింది లేరా అనే అనుకుంటారు. బీజేపీ ఇంకా అట్ట కాకుండా ఎట్ట చెబుతుంది అనే అనుకుంటారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని తెలియదు. ఏదేమైనా మొన్నటి వరకు జీవీఎల్ మీద ప్రో వైసీపీ అనే ముద్ర ఉండేది.